అయితే నిన్న ఆంధ్రాలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తక్కువ చేయాలని రాష్ట్రం అంతటా ర్యాలీలు తీసుకుంటా ధర్నాలకు దిగిన వాళ్ళ అపోజిషన్ పంకపార్టీ వాళ్ళంతా ఎక్కడి లీడర్లు అక్కడ క్యాడర్ను ఎంటేసుకొని రోడ్లెక్కి నిరసన చేసిండ్రు. ప్లకారట్లు పట్టుకొని సబ్స్టేషన్లు ముట్టడిచ్చిర్రు. వాళ్ళందరూ ముచ్చట చెప్పుకున్నాడు కాదు కానీ సీరియస్లో కామెడీ లెక్క కరెంటు ధర్నాల పేరడి పాట వాడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సార్ ముచ్చట, అట్లనే నెత్తికి లైట్ బుగ్గలు పెట్టుకొని నిరసన తెలిపిన గీ మాజీ ఎమ్మెల్యే గణేష్ సార్ ముచ్చటైతే పక్కా చూడాల్సిందే. అన్నా ఏమో అనుకున్నాం కానీ ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సారు మంచి కళాకారుడేనుళ్ళు. కరెంటు బిల్లుల పెంపుల మీద నిరసన నార్మల్గా చేస్తే ఏం బాగుంటుంది అనుకుండో ఏమో కానీ సాసు ఓ మేరా సాసు అన్న పాట ఉండే కదా, ఇక ఆ పాటను ప్యారడీ కట్టి ప్రాక్టీస్ చేసే వచ్చిండు కదా మంచిగా. ఇనూరు ఎట్లా వాడుతుండో. బాబు ఓ చంద్రబాబు నీకు 15,000. అరే పాట మంచి ఊపు మీద నడుస్తుంటే ఆపుతున్నారేంది? అరే జర ఆపకురు సార్లు, ఇంకో 2 లైన్లన్న వాడినీరు జర. కరెంటు ఛార్జీలు బాబు. అమ్మో రాత్రే ప్రాక్టీస్ చేసిండో తెల్లారంగా సలీల ప్రాక్టీస్ చేసిండో మంచిగానే వాడుతుండు కదా ప్యారడీ పాట. బాబు ఓ చంద్రబాబు. అప్పలరాజు సార్ పాట అట్లుంటే ఇక ఇటు వైజాగ్ సౌత్ మాజీ ఎమ్మెల్యే ఈ వాజుపల్లి గణేష్ కుమార్ సార్ కూడా చాలా ఎరిటీ కాన్సెప్ట్ తోనే రోడ్ ఎక్కిండు. చేతుల లాంతర్లు నెత్తి మీద కరెంటు బుగ్గలు పెట్టి ర్యాలీ తీపిచ్చిండు గిట్లా. అగో ఈ గుండాన నెత్తి మీద బుగ్గ పెడదామనుకుంటే అయిపాయ్. అధికారంలో లేని పార్టీలకి వెళ్ళి కార్యకర్తలు జారుకున్నట్టు ఇంటికి లేని గుండె మీదకెళ్ళి రబ్బర్ కూడా జారిపోయింది. ఇట్లా జారి పట్టున వలిగింది బుగ్గ. ఇక మళ్ళీ ఇంకో బుగ్గ పెట్టి మొత్తానికి సెట్ చేసిర్రు. ఇక ఆడికెళ్ళి కరెంట్ ఆఫీస్ దాకా పోయి వినతి పత్రాలు ఇచ్చి వచ్చిర్రు అంతా కూడా. కానీ పెరిగిన కరెంటు ఛార్జీలో వీళ్ళ సెలెక్ట్ చేసుకున్న ధర్నా కాన్సెప్ట్లో కానీ ఏదైతే ఏంది ఇక ఎప్పటికీ అమ్ముడు ఓవరా ఇవి అని దుకాణాలలో మూలకు వారేసిన లాంతర్లకు ఎర్ర బుగ్గులకు మళ్ళా గిరాకీ వచ్చినట్టు అయింది పో.